నమస్తే అండి, నా పేరు బైరెడ్డి బషీరెడ్డి అండి. మాది పోలేపల్లి. ఇది రాయవరం గ్రామంలో ఫీల్డ్ పెట్టారు. విఎస్ 450 అనే రకం చూస్తానికి వచ్చినాం మేము పోలేపల్లి నుంచి. వెరైటీ బాగుందండి. దగ్గర కాయ క్వాలిటీ, తాలుగాయ లేదు, కింద తాలుగాయ కూడా లేదు, సైజు కూడా బాగుంది, చిక్కంగా ఉంది, కాపు బాగా వేసుకోదగ్గ విత్తనం అండి. ఇది బాగుంది, నచ్చింది విత్తనం. ఇప్పుడు చాలా మంది రైతులు మొదట భయపడ్డారు కదండి, ఇది కాయట్లేదు, కింద కాయలేదని కొంచెం పెరిగినాక కాసింది. ఓకే, ఇది చెట్టు హైట్ పెరిగినాక కాసింది. మనకు హైట్ పెరిగితే గడ్డి పడుకుంటుంది. నాట్ టైప్. ఇప్పుడు అంటే మీకు ఇట్లా లేటు కాయడం వల్ల మీకు ఏమైనా నష్టం జరిగిందా? లేదండి, తాలుగాయ కాకుండా ఉంది. ముందు లేటు కాయడం వల్ల తాలుగాయ కాకుండా ఉంది. అదే కింద కాసినట్టే ఒక తాలు % అయిపోయేదేమో కానీ లేటు కాయటం వల్ల తాలుగాయ కాకుండా ఉంది. తాలుగాయ బాగా నెంబర్ 1 ఉంది. కొమ్మకు పట్టినా కాయలు బాగా గుత్తులు కాయలు ఉన్నాయి. బాగుంది, కాపు కూడా. ఈ కొమ్మ ఎత్తినంతే ఉంది. ఇది ఇప్పుడు అంటే ఇది లేట్ కాయడం వల్ల మీకు ఏంటంటే తాలు శాతం అనేది తగ్గింది కాబట్టి తగ్గింది. లేట్ కాయటం వల్లే ప్లస్ అయింది. గడ్డి పట్టుకుని ఉంది, తాలు % లేదు. ఇప్పుడు ముందాడు కాసిన కాయలన్నీ తాలుగాయలు అయిపోయినాయి. మొత్తం తాలుగాయలు అయిపోయినాయి. ఇది తాలుగాయ కాల పచ్చికాయ నలుపు కాబట్టి తాలుగాయ కూడా తక్కువే అన్నది. పచ్చికాయ నల్లంగా ఉంది కాబట్టి తాలు కూడా తక్కువగా వచ్చింది. నల్లంగా ఉండటం వల్ల కాయ బాగా మంచి రంగు ఉంది. ఓకే, ఇప్పుడు మిగతా రైతులకు మీరు అంటే మీరు ఈ ఫీల్డ్ చూసారు కదా, మీ అనుభవం ప్రకారము ఇది మీరు ఎంత దిగుబడి వస్తుందని మీరు ఆశిస్తున్నారు? 30 లెక్క వస్తుందండి ఇప్పుడైతే. ఇప్పుడు ఓకే, ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా పైన కాసి వచ్చి నల్లి వచ్చి తేడా వస్తాం కానీ ఇప్పటికైతే 30. దీంట్లో ఇప్పటికైతే నల్లి కూడా పెద్దగా లేదు, అసలు కూడా మాడినట్లు కొద్ది గొప్ప. ఇది పెద్ద లెక్క అయిందేం కాదు, మాడినట్లు కొసలు కూడా పోతంగా పడుతున్నాయి. పోత కూడా పర్లా, విత్తనం మంచిది. ఓకే అండి, ధన్యవాదాలండి. ఓకే సార్.